హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ కుకింగ్ టేల్స్. నేను మీ మానస. అందరూ వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాననమాట. నేను కూడా మా ఇంట్లో పూజ విధానం అనేది ఎలా చేసుకున్నాము, ముందు రోజు ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాము, అమ్మవారిని ఎలా అలంకరణ చేసామనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? నేను ఈ ప్రిపరేషన్ చేస్తున్న టైంకి నైట్ 11 అనమాట. మొత్తం పనులన్నీ పూర్తి చేసేసుకొని నేను మళ్ళీ స్నానం అది చేసేసి కొత్త బట్టలు వేసుకొని ఫస్ట్ అలంకరణ అయితే రెడీ చేస్తున్నాను. అమ్మవారి అలంకరణకి ఇలా బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేసుకున్నాను అనమాట. లోటస్ ఉన్న బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అలా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను. న్యాచురల్ ఫ్లవర్సే పెట్టానండి. ఫ్లవర్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. సో అందుకనే మినిమల్గా తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క గార్లాండ్ నాకు బంతిపూల దండ వచ్చేసి నాకు 50 రూపీస్ అట్లా పడింది. సో మొత్తానికి ఏంటంటే ఇట్లా సెట్ చేసుకున్నాను అనమాట. ఆసనం అనేది మా ఇంట్లో ఉన్న మెటీరియల్తోనే నేను చేసుకున్నాను. ఏవేవో ఎక్విప్మెంట్స్ చూపిస్తున్నారు, చూడడానికి చాలా బాగున్నాయి, కానీ నేనైతే మా ఇంట్లో ఏదైతే ఉందో వాటితోనే అరేంజ్ చేస్తున్నాను. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అనేది. ముందుగా నేను అమ్మవారిని డెకరేషన్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను స్టార్టింగ్ నుంచి కూడా మాకు వ్రతం అయితే లేదు, అంటే కలశం కానీ కాసు కానీ ఇలాంటి ఆనవాయితీ అది లేదు. అందుకని చెప్పేసి నేను ఫోటోకి మాత్రమే అన్ని రకాల ప్రసాదాలు నాకు ఎన్ని వీలైతే అన్నీ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం. అయితే నాకు ఆ పూజా విధానంలో సాటిస్ఫాక్షన్ ఇంకా ఏమో అనిపించలేదు. అమ్మవారిని మా ఇంట్లో ఉన్నట్టుగా పెట్టుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరిక ఉండేదనమాట. అందుకని చెప్పి ఫస్ట్ టైం కదా అని చెప్పేసి నేను శారీతో కాకుండా ఇలా ఒక బ్లౌజ్ పీస్తోనే అమ్మవారిని అయితే డెకరేట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేసినప్పటికీ యూట్యూబ్లో చాలా ట్యుటోరియల్స్ చూసి నేను ఎలా మొత్తానికి బ్లౌజ్ని అయితే ఇట్లా అమ్మవారికి అలంకరించేశాను. చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుందండి. మేబీ నెక్స్ట్ ఇయర్ శారీకి కూడా అప్గ్రేడ్ అయిపోతాను అనుకుంటా. అమ్మవారి మొహం చూసారా ఎంత కలగా ఎంత అందంగా ఉన్నారంటే, నాకు చేస్తున్నప్పుడు ఎలా అంటే ఆనందం, ఒక రకమైన ఫీల్ అనమాట. ఇది నేను నిజంగా ఎక్స్పీరియన్స్ చేశాను ఈసారి నేను డెకరేషన్ చేసినప్పుడు ఒకటి అనిపించిందండి, మనం గట్టిగా అనుకుంటే అవుతుంది. నేనైతే స్ట్రిక్ట్గా అనుకున్నాను అనమాట. ఈసారి న్యాచురల్ పూలతో అమ్మవారిని బాగా అలంకరించుకొని మంచిగా పూజ చేసుకోవాలి అని చెప్పి చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. అయితే నైట్ డెకరేషన్ చేసేసుకొని నేను పడుకుని పోయాను అనమాట. మార్నింగ్ లేచి, అంటే స్టవ్ అది నైట్ క్లీన్ చేసి పెట్టేసుకున్నా. మార్నింగ్ లేచి ఇంకా కొంచెం పసుపు బొట్లు, అంటే నైవేద్యాలు తయారు చేసే ముందు ఇట్లా పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అంటే స్టవ్కి ఎందుకు పూజ చేస్తామనంటే, మనం వంట చేసేటప్పుడు అగ్నిదేవునికి నమస్కారం చేసుకుంటూ, అంటే మనం చేసే వంటకాలన్నీ బాగా కుదరాలి అమ్మవారికి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ నేనైతే ఈ ప్రసాదాలన్నీ స్టార్ట్ చేశాను. ప్రసాదాలు అయితే నేను ఈసారి 5 రకాల ప్రసాదాలు చేశానన్నమాట. ఇది పులిహోర ఎలాగో కామన్గా ఉంటుంది అందరిళ్ళల్లో, ఇంకా పరవన్నం, సేమియా పాయసం, సగ్గుబియ్యంతో చేశాను. ఈసారి చాలా బాగా కుదిరింది అన్నీ కూడా. నేనైతే పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసి పెట్టేసుకున్నానండి. కాకపోతే ఈ పులిహోర కలిపే ఒక పాత్ర ఉంటుంది చూసారా, దాన్నైతే తోమటం మర్చిపోయాను అనమాట. తీసి పెట్టుకున్నాను, బట్ టైం కుదరక అది అలా పక్కన ఉండిపోయింది. మార్నింగ్ అందుకనే ఆ ఒక్కటి క్లీన్ చేస్తున్నాను. మిగతా పూజ సామాగ్రి అయితే నేను బుధవారం, అంటే 2 డేస్ బిఫోరే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అవన్నీ ఒకసారి క్లీన్ చేసేసి చింతపండు ఇంకా సబీనా పౌడర్తోనే క్లీన్ చేసాం అనమాట. నేను బయటే ఉంచాను. ట్రెడిషనల్ మెథడ్ నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే బయటే ఉంచేసినా కూడా అస్సలు ఫేడ్ అవ్వలేదన్నమాట కలర్ అనేది. సో పాత పద్ధతిలోనే వెళ్ళిపోయాను ఈసారి అయితే. మనం ఏవేవో టెక్నిక్స్ చూసి ఫాలో అవ్వాలనుకుంటాము, బట్ వాట్ ఎవర్, పాత పద్ధతే. ఈసారి అయితే నేను అందుకని ఆడంబరాలు ఏవి చేయకుండా మంచిగా చేసేసుకున్నాను అనమాట. నేను నైవేద్యం తయారు చేయడానికి, ఎస్పెషల్లీ పరమాన్నం వండటానికి అయితే ఒక కొత్త పాత్ర అయితే తీసుకున్నానండి, ఇత్తడిది. సో దీంతో నేను పరమాన్నం చేసేసాను అనమాట. తర్వాత ఇలా పులిహోరకి అది కలిపేశాను. పక్కనే ఆల్రెడీ నేను గారెలు ఇంకా చంద్రకాంతలు, అంటే పెసరపప్పుతో చేస్తాం కదా స్వీట్, ఆ పెసరపప్పు స్వీట్ అయితే చేసేసాను. దాని పేరు మేమైతే చంద్రకాంతలు అంటాం, మీరేమంటారు అయితే నాకు కామెంట్ చేయండి. లాస్ట్లో ఇంకా శనగల తాలింపు వేసేసానమాట. ఇలా నేను ఒక గంటలోనే అన్ని నైవేద్యాలు చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ మన బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కానీ అన్నీ పూర్తయిపోయాయి కదా. మార్నింగ్ లేచి నేనేంటంటే అమ్మవారిని పూలతో అలంకరిస్తున్నాను అనమాట. ఇలా
సువాసన కలిగిన పూలు ఏవైతే విరజాజులు ఇంకా సంపంగి ఇవన్నీ అయితే ఉన్నాయో వాటితో అలంకరిస్తున్నాను. అలాగే నేను అమ్మవారిని ఇలా ఫోటో ఒకటి తీసుకున్నాను అనమాట లక్ష్మీదేవిది. అమ్మవారిని పచ్చ చీరలో ఇట్లా పద్మం మీద కూర్చున్న ఫోటోని పూజించాలని చెప్పేసి చెప్పారు. సో నేను ఆ ఫోటోని తీసుకొని పసుపు బొట్లు అవి అలంకరించుకుంటున్నాను అనమాట. తర్వాత ఈ దీపం కుందులు ఏవైతే ఉన్నాయో ఇవి నేను సర్వాలయాల్లో కొత్తగా తీసుకున్నానండి. కేవలం ఇలాంటి పూజల కోసమే తీసుకున్నాను అనమాట. అలాగే నేను కుంకుమార్చన కోసం 2 బ్రాస్ వినాయకుడిని ఒకటి లక్ష్మీదేవిని ఒకటి తీసుకున్నాను. చిన్నవన్నమాట. వాటికే కుంకుమ పూజ వేసి చేస్తున్నాను అమ్మవారికి. అలా మాకైతే వ్రతం లేదు కాబట్టి ఇలా సింపుల్గా కుంకుమ పూజ చేసేసుకొని ధూపదీప నైవేద్యాలతో అమ్మనైతే ఆహ్వానించామండి. చూసారు కదా ఎంత కలగా ఉందో మా ఇల్లు అయితే కలకల్లాడిపోతూ. చాలామంది నన్ను అప్లాస్ చేశారనమాట. చాలా చక్కగా పూజ చేసావని. ఎంతో ఆనందంగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంకా ఇలా శక్తినిచ్చే అమ్మవారు నేను నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా జరుపుకునేలా దీవించమని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శ్రావణ మాసం పూజలు అనేవి చాలా ఆడవాళ్ళకి ఇంకా ప్రత్యేకమైనవి కదా. ప్రతి వారం కూడా నేను చాలా సింపుల్గా చేసుకుంటాను. కానీ ఈసారి అయితే మాత్రం భక్తి శ్రద్ధలతో చాలా చాలా బాగా చేసుకున్నాను. నాకు చాలా సాటిస్ఫాక్షన్ కూడా అనిపించింది. ప్రతి ఇయర్ ఇంతకన్నా 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 అప్గ్రేడ్ అవుతూ ఇంకా ఇంకా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా మీ ఇంట్లో పూజని ఎలా అయితే జరుపుకున్నారో నాకైతే వీలైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా నా పూజా విధానం ఎలా ఉందో తప్పకుండా తెలియజేయండి. మన ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నెక్స్ట్ ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు రావడానికి అయితే తప్పకుండా ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. బాయ్ అండి అందరికీ. హ్యాపీ వరలక్ష్మి పూజ టు ఎవ్రీవన్.